ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడండి. వాక్యాన్ని బోధిస్తున్నకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని, మా కొరకు త్వరలో రాని అన్న క్రీస్తు యేసు నామంలో ఇవరి కొంచెం నామం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమయంలో మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. మరి ఎవరైతే ఆ వాక్యాన్ని ఆలకిస్తారో, ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో దేవుడు మరి వాక్యం ద్వారాగా మాట్లాడతాడు. మరి చాలామంది ఆ వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని మరి పాటించి వాళ్ళ యొక్క జీవితాన్ని మరి దేవునికి దగ్గరగా మరి జీవించారని మనకి తెలుస్తోంది. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. మరి దేవాది దేవుడు ఈ సమయంలో ఆయన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు మరి తన సువార్తలో భాగంగా అనేకమైన సంగతులు, అనేకమైన ఉపమానాలు ఆయన బోధించాడు. మరి వాక్యం అనేది మరి అర్థం కావాలి కాబట్టి అనేకమైన సంగతులు, అనేకమైన ఉపమానాలు, అనేకమైన ఉదాహరణలతో సహా ఎలాగైనా సరే ఆ వాక్యాన్ని మరి అర్థం చేసుకోవాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పేసి యేసు ప్రభు వారు తన బోధనలో, తన సువార్తలో మరి అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఆయన మరి తెలియజేశాడు. మరి చాలామంది ఆ వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని మరి పాటించి ఆ వాక్యం ద్వారాగా తమ జీవితాన్ని దేవునికి దగ్గరగా జీవించారు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. మరి ఒకసారి మన ధనవంతుని యొక్క మైండ్ సెట్ను జాగ్రత్తగా పరిశీలిస్తే, మరి చక్కగా అతను ఎంతో కష్టపడి మరి తన యొక్క పంటను పండించుకున్నాడు. ఆ పండినప్పుడు సమృద్ధిగా పండింది, అంటే చక్కగా మరి విస్తారంగా పంట పండింది. మంచిది, అతను కష్టపడ్డాడు, అదేవిధంగా దేవుడు అతను దీవించాడు, మరి అతన్ని ఆశీర్వదించాడు, ప్రతి సమయాన్ని ఆయన అనుకూలపరిచాడు. కాబట్టి మంచిగా సమృద్ధిగా పండింది. అతను వేసిన పంట ఏదైనా కావచ్చు, చక్కగా సమృద్ధిగా పండింది. అయితే అతని యొక్క మైండ్ సెట్ని మనం ఆలోచించగలిగితే, మరి ఈ పంట సమకూర్చుకోవాలంటే నాకు స్థలము చాలదు కాబట్టి మరి ఏం చేయాలి? అతను బాగా విపరీతంగా ఆలోచించాడు. ఆ వచ్చినటువంటి యొక్క పంటను బట్టి విపరీతంగా ఆలోచించాడు. మరి ఆలోచించగా అతని మనసులో ఒక ఆలోచన తట్టింది, ఎలాగైనా సరే ఈ యొక్క పంటను నేను సమకూర్చుకోవాలి, మరి ఒక స్థలాన్ని చూడాలని చెప్పేసి బాగా ఆలోచించాడు. చాలామంది చూడండి, వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పనులు వాళ్ళకి లాభం చేకూర్చినప్పుడు ఆ వచ్చిన ధనాన్ని ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది బాగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆలోచించగా ఇతను కూడా అదేవిధంగా వచ్చిన పంటని సమకూర్చుకోవాలి, స్థలము లేదు అని చెప్పేసి చక్కగా స్థలము కూర్చుకున్నాడు. మరి అనేక రకాలుగా ఎలాగైనా సరే దాన్ని స్టోర్ చేసుకున్నాడు, అంటే గొప్ప వాటిని కట్టించి మరి అక్కడ ధాన్యాన్ని మరియు ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఒక పక్క విస్తారంగా మరి పంట పండింది, ధాన్యము చేతికి వచ్చింది. అదేవిధంగా తద్వారాగా దాన్ని అమ్మి వేసిన తర్వాత
మరి లాభము సంపాదించుకున్నాడు. ఆ డబ్బుని ఏదో ఒక విధంగా సమకూర్చుకున్నాడు. అయితే అతని యొక్క మైండ్ సెట్ని మనం గమనిస్తే మరి నా ప్రాణంతో ప్రాణమా అంటే అతని మనసులో ఆలోచన ఎలా ఉందంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే అనేక సంవత్సరములు అంటే ఇతని ఎవరికి కూడా అతని మనసులో ఉన్న ఆలోచన పంచుకోవట్లేదు. కేవలం కూడా అతని మనసులో ఈ విధంగా అతని మైండ్ సెట్, నేను ఈ విధంగా పంట పండింది, ఆస్తిని సమకూర్చుకున్నాను, ఎలాగైనా సరే ఈ యొక్క ఆస్తి నేను దాచిపెట్టుకోవాలి, సమకూర్చుకోవాలి. చూడండి, ఈ యొక్క ఆలోచన మంచిది. ఎక్కడ దేవుడు ఈ విషయాన్ని ఆయన తప్పు పట్టట్లేదు. మరి దేవుని యొక్క దీవెన వల్ల, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల, ఆయన సహకారం వల్ల చక్కగా అతనికి ఆయుష్ ఉంది, మంచి బలం ఉంది, మంచి శక్తి ఉంది, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. తద్వారా పంటను పండించుకున్నాడు, ఆస్తిని సమకూర్చుకున్నాడు, డబ్బును కూడా సమకూర్చుకున్నాడు. అయితే తన మనసులో ఆలోచన ఎక్కడ కూడా మరి దేవుని గురించిన ఆలోచన లేదు. మరి దేవుడి గురించి ఆలోచన లేకపోవటం, మరి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఎక్కడ కూడా అతను మనసులో ఎక్కడ చిన్న ఆలోచన కూడా లేదు. చాలామంది మనం చూస్తే దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. అది పంట కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చేసే ప్రతి చేతి పనిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. చాలామంది దేవుణ్ణి మర్చిపోతారు, దేవుణ్ణి పక్కగా నెట్టేస్తారు. మరి వాళ్ళు లాభం వచ్చినంతసేపు అప్పుడు మాత్రం పని ప్రారంభించే ముందు, మరి వ్యాపారం ప్రారంభించే ముందు మరి మొక్కుబడిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ వ్యాపారం విస్తారంగా మరి జరుగుతూ ఉంటుందో, తద్వారా లాభం చేకూరినప్పుడు ఎక్కడ కూడా మరి దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుని వల్ల నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని ఎక్కడ కూడా మరి చాలామంది మరి నేను కష్టపడ్డాను, నేను మరి నా సమయాన్ని కేటాయించాను, ఇది నా టాలెంటు, ఇది నా జ్ఞానము, నా బలము అని చెప్పి చాలామంది మరి చెప్తా ఉన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదేవిధంగా దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు ఇతని యొక్క మైండ్ సెట్. అరే, నేను ఇతన్ని దీవించాను, ఇతని ఆస్తిని మరి ఆశీర్వదించాను, ప్రతి విషయంలో నేను వెన్నంటే ఉన్నాను అని చెప్పేసి దేవుడు అనుకుంటా ఉంటే, ఇతని యొక్క ఆలోచన మనం ఆలోచించగలిగితే, నా ప్రాణమా అంటే ప్రాణములు అంటే మనసులో ఈ విధంగా ఆలోచిస్తాను. అనేక సంవత్సరములు అనేక సంవత్సరాలు మరి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, మరి 100 సంవత్సరాలు మనకి అర్థం కావట్లేదు, కానీ అనేక సంవత్సరాలు. చూడండి, చాలామంది ఇటువంటి మైండ్ సెట్లో ఉంటాయి, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. అనేక సంవత్సరములు. చూడండి, నిజంగా మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటే మరి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. అనేక మంది మన కళ్ళ ముందు గొప్ప గొప్ప వ్యక్తులు మరి తమ ప్రయాణాన్ని ముగిస్తూ ఉంటారు. మరి భూమి మీద తమ యొక్క జీవితము మరి కొట్టివేయబెడతా ఉంటుంది. అవి చూసినప్పుడు మనకు కూడా ఒక ఆలోచన, నేను కూడా ఎంత కష్టపడ్డా, మరి ఎంత ఉద్యోగం సంపాదించుకున్నా, నీ ఎంత అధికారం, ఎంత హోదాలో ఉన్నా, ఏదో ఒక రోజు మరి నా ఆస్తిని, నా స్థలాన్ని, నా కుటుంబాన్ని విడిచిపెడతాను అనేటువంటి ఆలోచన మరి చాలామంది కలగదు. అది కూడా మరి దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. మరి నా ప్రాణంతో అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి అంటే ఇతని యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను భూమి మీద ఉన్నంతసేపు మరి తినాలి, త్రాగాలి, సుఖించాలి అని చెప్పేసి మనసులో మరి చాలామంది తమ యొక్క జీవితంలో సెటిల్ అయిన తర్వాత, మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా ఆలోచిస్తాను, నేను ఇప్పటిదాకా కష్టపడ్డాను, ఇక నుంచి జీవితాన్ని మరి ప్రశాంతంగా గడపాలి అని చెప్పేసి ఆలోచిస్తాను. మంచిదే, కానీ దేవుడు మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మరి ఏదో ఒక రోజు నా ప్రయాణము ఈ భూమి మీద కొట్టివేయబడుతుంది, తర్వాత మరి నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి చాలామంది ఇటువంటి ఆలోచన కలిగి ఉండరు. అంటే ఆటోమేటిక్గా మరి ధనవంతుల యొక్క ఆలోచన మరి ఈ విధంగా ఉంటుంది, ఎక్కడ కూడా దేవుడి గురించి ఆలోచించడం. అందుకే దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది, మరి సూది గజ్జంలో వంటే తోటం సులువవుతుందేమో కానీ దేవుడి రాజ్యంలో మరి ధనవంతుడు ప్రవేశించడము చాలా చాలా కష్టం. ఎందుకంటే స్పష్టంగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ధనవంతుడి యొక్క మనసులో ఎక్కడ కూడా దేవుని గురించి ఆలోచించాలి, దేవుడికి మొరపెట్టాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి అనేటువంటి ఆలోచన కూడా ఎక్కడ కూడా మనకి కనబడదు. దానికి కారణం ఏంటంటే ఒక భ్రమలో, ఒక మాయలో జీవిస్తూ ఉంటాం. ఉన్నటువంటి ఆస్తిని బట్టి, ఉన్నటువంటి యొక్క అందాన్ని బట్టి, మరి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని బట్టి, మరి ఉన్నటువంటి వ్యాపారాన్ని బట్టి, మరి భూమి ఉన్నంతకాలము
ఎక్కడ కూడా లోకమైనటువంటి వ్యామోహంలో పడి తమ జీవితాన్ని మరి ముగిస్తూ ఉంటారు. అందుకే దేవుడు మరి ఇతని యొక్క మైండ్ సెట్ని గమనించాడు. మరి నేను ఇతన్ని దీవిస్తూ ఉన్నాను, ఇతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాను, ఎక్కడ కూడా మరి దేవుణ్ణి మరి నన్ను మహిమపరచట్లేదు అని దేవుడు మరి ఆలోచిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ధనవంతుని యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే మనసులో మరి అతను ఒక నెక్స్ట్ జరగబోయేటువంటి జీవితాన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాడు. నేను ఈ విధంగా ఖర్చు పెట్టాలి, ఈ విధంగా మరి స్థలం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, డబ్బుని ఈ విధంగా మరి ఏదో ఒక విధంగా మరి సమకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఇతనిలో కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా మరి దేవుని గురించిన ఆలోచన, రక్షణ గురించి ఆలోచన, మారు మనసు గురించి దేవుడు ఎవడు, మరి నేను ఎందుకు ఈ భూమి మీద మరి పుట్టాను, నన్ను ఎవరు పుట్టించారు, మరి నెక్స్ట్ నా జీవితం ఏంటి అని ఎక్కడ కూడా ఇతని మనసులో ఆలోచన మనకు కనపట్టలేదు. కాబట్టి మరి చూడండి, అయితే దేవుడు ఓ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చూడండి, ఒక రకం చెప్పాలంటే ధనవంతుడి యొక్క మైండ్ ఒక్కసారిగా మరి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ వెర్రివాడ మరి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని అవునని అతనితో చెప్పారు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే మరి చాలామంది మరి లోకం అనేటువంటి మాయలో ఉంటా ఉంటారు. వాళ్ళకున్నటువంటి డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, హోదాన్ని బట్టి మరి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంటే ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియనిటువంటి యొక్క జీవితంలో చాలామంది నేను అనేక సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలి, అనేక రకాలుగా తమ యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. దానికోసము అనేకమైనటువంటి చేస్తూ ఉంటారు, దానికోసం ఎంతోమందిని కలుస్తూ ఉంటారు, దానికోసం కావాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా ధనవంతుని యొక్క మైండ్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇతని మనసులో మరి విస్తారంగా ఆలోచిస్తూ ఉన్నాడు, నేను నా యొక్క పంటను సమకూర్చుకున్నాను, మరి కొట్లో వాడు సమకూర్చుకున్నాను, ఆస్తిని సంపాదించుకున్నాను అని అనుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మనసులో నా ప్రాణమా అనేక సంవత్సరములు, చూడండి అనేక సంవత్సరములు అంటే ఇతని యొక్క మైండ్ సెట్ ఏంటంటే, నేను భూమి మీద పర్మనెంట్గా ఉంటాను, ఇది నా స్థలము, ఇది నా పొలము అని చెప్పేసి చాలామంది మైండ్ మనం గమనిస్తే వాళ్ళు కూడా మరి పర్మనెంట్గా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మన సూటిగా మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం ఇంత కష్టపడి కూడా ఏదో ఒక రోజు కంపల్సరిగా నువ్వైనా నేనైనా ప్రతి మనిషి మరి ఏదో ఒక రోజు ఈ భూమి మీద మన యొక్క జీవితము కొట్టివేయబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ముందు ఆయన మన మైండ్ సెట్ని గమనిస్తాడు, మన ఆలోచనని గమనిస్తాడు, మన ప్రవర్తన ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి అందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే నెక్స్ట్ మరి రేపు ఏమవుతుందో నీకు తెలియదని చెప్పేసి దేవుని వాక్యం మనకి సూటిగా మాట్లాడతాడు. రేపు ఏమవుతుందో మనకు తెలియదు అని దేవుని వాక్యము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితము మరి అని పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వెర్రివాడ, మరి లోకమేమో ఈ వ్యక్తిని మరి గమనిస్తూ ఉంది, ఈ వ్యక్తిని పొగుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతను కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, ఓ వెర్రివాడ. చూడండి, లోకమేమో ఇతన్ని మంచిగా లోకము గుర్తించింది, ఇతని కష్టాన్ని గుర్తించింది, మరి ఇతని యొక్క హోదాను గుర్తించింది, ఇతని యొక్క ఆలోచన గమనించింది. అన్నీ కూడా లోక విషయంలో మనుషుల ముందు ఈ వ్యక్తి మంచిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఒక పిచ్చివాడుగా కనిపిస్తాను, అంటే ఒక వెర్రివాడుగా మరి లోకమేమో ఈ వ్యక్తిని మంచిగా పిలుస్తూ ఉంది, మంచిగా పొగుడుతూ ఉంది, మంచిగా గౌరవిస్తూ ఉంది. కానీ మరి సింపుల్గా దేవుడు దాన్ని కొట్టివేశాడు. ఓ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. మరి దేవుడు చెప్పింది కరెక్ట్ అవుతుందా, లేకపోతే మనుషులు ఇచ్చేటువంటిది కరెక్ట్ అవుతుందా అనే విషయాన్ని మనం గమనిస్తే నిజంగా దేవుడు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి సంభవిస్తాయి, జరుగుతాయి. మరి ఎందుకంటే ఏదో ఒక రోజు మరి నీ ప్రయాణము నా ప్రయాణము కొట్టివేయబడుతుంది. మరి కానీ ఇతని యొక్క ప్లానింగ్ ఏంటంటే, మరి ఉన్నంతకాలము తినాలి, త్రాగాలి, సుఖించాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కసారిగా మరి ఈ రాత్రి నీ ప్రాణము
మనం కూడా ఒకసారి ఆలోచించగలిగితే మరి ఏదో ఒక రోజు ఒక్క క్షణంలో మన ప్రయాణం ముగించబడితే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి, ఎక్కడికి మనం వెళ్తాము, మన ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది అని మనం గమనిస్తే నిజంగా రక్షణ మారు మనసు లేకపోతే మరి కంపల్సరిగా మరి నరకానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. దేవుని వాక్యం మనకి సూటిగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే రక్షణ పొందుకుంటే మనము మరి దేవుని యొక్క రాజ్యంలో యుగ యుగములు మనం నెమ్మదిగా సంతోషముగా మనం ఉండొచ్చు. మరి రక్షణ రాకపోతే శిక్ష కలుగుతుంది. అంటే ఏంటి, ఆ వేదనకరమైనటువంటి స్థలంలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇతని యొక్క మైండ్ సెట్ని దేవుడు గమనించి, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము పోతే మరి నీ ఆస్తి ఏమవుతుంది, నీ స్థలం ఏమవుతుంది, నీ ఉద్యోగం ఏమవుతుంది, నీ పొలం ఏమవుతుంది అని ఒకసారి మరి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితానికి మనం అన్వయించుకుంటే మన పరిస్థితి కూడా ధనవంతుడి పరిస్థితిలాగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఒక ధనవంతుడిలాగా ఆలోచిస్తే మనల్ని కూడా దేవుడు వెర్రివాడా ఒకసారి ఆలోచించు, నువ్వు రక్షణ పొందుకో, మారు మనసు పొందుకో, మరి ఉన్నంతకాలం మరి ఈ మట్టి దేహంతో మరి ఆయన మహిమపరచాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయాలి. చాలామంది మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. అంటే లోకంలో ఉన్నంతకాలము తినాలి, త్రాగాలి, సుఖించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం కొన్ని విషయాలు గమనించుకుంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము మరి లవోదోకియ అనే ఒక సంఘపు దూతకు మరి దేవుని వాక్యము మరి ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు ఉన్నావని ఎరుక, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సుగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఏంటి, ఇతని యొక్క మైండ్ను మనం గమనిస్తే మరి దౌర్భాగ్యుడిగా ఉన్నావు, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, గుడ్డివాడు. చూడండి, దేవుని యొక్క మాటలు చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాం. అంటే రక్షణ గురించి ఇక్కడ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అంటే ధనవంతుని యొక్క మైండ్ని మనం గమనిస్తే మరి చూడండి, ఎక్కడ కూడా మరి దేవుని గురించిన ఆలోచన లేదు, రక్షణ గురించిన ఆలోచన లేదు, మారు మనసు గురించిన ఆలోచన మరి చాలామందికి వాస్తవమైన జీవితాన్ని తెలుసుకునే లోపు చాలామంది జీవితాలు ఈ భూమి మీద కొట్టివారు. అంటే జీవిత సత్యము తెలుసుకున్న ముందే, ఆ సత్యాన్ని గ్రహించక ముందే చాలామంది జీవితాలు మరి తెల్లారుతూ ఉంటాయి. మరి చాలామంది దాన్ని గమనించరు. ఎందుకంటే లోకం అనే మాయలో జీవిస్తూ ఉంటారు, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నంతకాలము మరి డబ్బు గురించి, కుటుంబం గురించి, ఆస్తి గురించి మరి చింతిస్తూ ఉంటారు. దానికోసము ఎంతో ప్రయాసపడుతుంటారని మరి దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి లోకమంతా సంపాదించుకున్నప్పటికీ మరి ప్రాణమును పోగొట్టుకుంటే, మరి ఆత్మను కోల్పోతే, నరకానికి వెళ్తే మన పరిస్థితి ఏందని మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని సూటిగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కంపల్సరిగా దేవాది దేవుడు మరి ఆకాశం నుండి మన యొక్క ఆలోచనని గమనిస్తూ ఉన్నాడు. మనం మరి ఏ విధంగా మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో కొంత ఆయుష్ని ఆయన కేటాయిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి ఉండాలని చెప్పేసి దేవుడు ఒక ఆయుష్తో, ఒక నిర్ణయంతో మనకి ఈ లోకానికి పంపిస్తాడు. కానీ చాలామంది ఆ వాస్తవాన్ని మరి తెలుసుకోలేక, ఆ వాస్తవాన్ని మర్చిపోయి మరి లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చేస్తున్న ఆ యొక్క పనిని బట్టి, ఆ యొక్క డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి మరి ధనవంతుడు కూడా ఎక్కడ దేవుడు అడ్డుపడలేదు. అతని కష్టపడ్డాడు, మరి రాత్రి మగళ్ళు కష్టపడి మరి అతని యొక్క పంటను పండించుకున్నాడు. మరి దేవుని యొక్క సహకారం ఉంది, మరి దేవుని యొక్క దేవుని ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా మరి అతని యొక్క మైండ్లో మరి తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మరి చాలామంది బయటికి చెప్పడానికి ఇష్టపడరు. ఇంకా దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మేలు చేస్తూ ఉంటాడు, అనేక రకమైన మేలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ లోకంలో మరి ఈ యొక్క సమయాన్ని చూసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు. చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయి ఎక్కడ కూడా మరి దేవుడిని మహిమపరచరు.
మరి దేవుడి గురించి మాట్లాడరు. మరి దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడి యొక్క భక్తి అంటే ఇష్టం ఉండదు. మరి ఎప్పుడు కూడా మరి తమ సమయాన్ని తమ ధనాన్ని ఎప్పుడు కూడా మరి వారి కొరకు కష్టపడుతూ ఉంటారు. మరి డబ్బు కోసము ఎలాగైనా సరే నన్ను అందరూ గుర్తించాలి, లోకంలో అందరి ముందు నేను బాగా కనిపించాలని చెప్పేసి చాలామంది ఆలోచిస్తాం. కానీ దేవుడు ఓ వెర్రివాడ, ఈ రోజు రాత్రి నీ ప్రాణమును అడిగితే అంటే ఏంటి, నీ యొక్క జీతము మరి కొద్దిసేపట్లో మరి ముగిసిపోతే తర్వాత నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏ వయసులో ఉన్నా సరే, యవన కాలంలో ఉన్నా సరే, లేకపోతే ఎందుకంటే మరణానికి యవన కాలము బాల్యకాలము అని ఎక్కడ తేడా ఉండదు. కంపల్సరిగా దేవుడు నిర్ణయించినప్పుడు మరి ప్రతి మనిషి యొక్క జీవితం అనేది భూమి మీద కొట్టివేయబడుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు, మరి రాజ్యంలో పరిపాలించిన వాళ్ళు, రాజ్యాన్ని ఏలిన వాళ్ళు, అనేక మంది ధనవంతులు, గొప్ప గొప్ప వాళ్ళు, మరి లోకంలో చలామణి అవుతున్న అనేక మంది వ్యక్తులు మరి సడన్గా అకస్మాత్తుగా తమ ప్రయాణాన్ని మరి ముగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని చూసినప్పుడు కూడా మనలో కొంచెం ఆలోచన మారాలని దేవుడు ఈ వాక్యం ద్వారా కానీ మనల్ని మేల్కొల్పుతాం. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు కంపల్సరిగా ప్రతి వ్యక్తిని అది వెలిగిస్తుంది, మరి మనలో ఉన్నటువంటి ఆలోచనని మారుస్తుంది. ఎందుకంటే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు, మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఎందుకంటే మరి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో మరి మన మైండ్ సెట్కి దేవుని యొక్క మైండ్ సెట్కి అంత తేడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ధనవంతుని యొక్క మైండ్ సెట్ని మనం పూర్తి గమనిస్తే చూడండి, అనేక సంవత్సరంలో అంటే ఏంటి, ఇతను ఎక్కడ కూడా ఎవరితో చెప్పట్లేదు, కేవలము మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తుంది అంటే ఏంటి, ఇంకదైనా పొద్దు లెగిస్తే మరి రాత్రి వరకు తినాలి, త్రాగాలి, సుఖించాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మరి నా పరిస్థితి ఏంటి, మరి ఒకవేళ నా అనుకోని మరి వ్యాధి వస్తే, అనుకోకుండా నా ప్రాణము ముగించబడితే మరి నెక్స్ట్ ఈ ఆస్తి ఎవరికి వస్తుంది, మరి ఈ డబ్బు ఎవరికి వెళుతుంది అనేటువంటి ఆలోచన చాలామంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎప్పుడు కూడా లోకము గురించిన ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం కూడా ఈ ధనవంతునిలాగా మరి నెక్స్ట్ రాబోయే జీవితంలో నేను ఈ విధంగా గడపాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి అనేటువంటి ఆలోచన మనం ఉంటే మరి అటువంటి ఆలోచన వెలిగించుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడు. ఇంకా మనలో మరి దేవుడికి ఆయాస్కరమైనవి ఉన్నా, మరి ఆయనకి సంబంధించినటువంటి కాకుండా లోకానికి సంబంధించిన ఆలోచన మనలో ఉంటే దేవుడు దాన్ని తొలగించుకోమని ఈ వాక్యం ద్వారాగా మరి ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు. అంటే కాబట్టి దేవుని ముందు ధనవంతులుగా కనబడాలి, అంతేగాని తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. అంటే ఈయనేంటి, ఒక స్వార్థపూరితంగా ఆలోచించాడు. అంటే నేను, నా ఆస్తి, నా ప్రాణము, మరి నా సుఖము, నా దేహము అని ఇతని యొక్క మైండ్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు చాలామంది మరి స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థంతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఆస్తి గురించి, మరి వాళ్ళ ఉద్యోగం గురించి, వాళ్ళ పని గురించి, ఎప్పుడు కూడా వాళ్ళ గుర్తింపు కొరకు లోకంలో మరి పనిచేస్తాము. కానీ దేవుడు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. మరి ఎలాగైనా సరే మరి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, మరి నిజమైన దేవుడిని తెలుసుకోవాలి అనేటువంటి మరి దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది మరి దేవుని వాక్యాన్ని వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరి ఆ వాక్యం దేవుడు నిజంగా దేవుడు ఈ వాక్యంతో ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పటిదాకా నా మైండ్ ఒకవేళ ధనవంతుల్లా ఉందా, మరి ఈరోజు మరి అటువంటి ఆలోచన నేను విరమించుకోవాలి. నిజంగా ఈ వాక్యము నా కొరకే దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, నేను కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నానా, ఈ విధంగా భవిష్యత్తుని మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నామా. కాబట్టి అవన్నీ కూడా మనం విరమించుకొని మరి ఉన్నంత కాలము మరి దేవుడిని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, అనేక మందికి రక్షణ మాటలు వినిపించాలి, అనేక మందిని దేవుని వైపుకి నడిపించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారాగా మనతో వెంటనే దేవుడు వచ్చాడు. అంతకుముందు ఎక్కడ దేవుడు మాట్లాడలేదు. వచ్చి ఇతని మనసులో విస్తారంగా రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు అతని మనసు ద్వారాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగు. చూడండి, ఈయన ఉదయం మొదలుకొని రాత్రి వరకు అంటే ఏంటి,
మంచం మీద నిద్రపోయే ముందు కూడా ఒకటే ఆలోచన, ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బుని ఎక్కడ దాచుకోవాలి, చూడండి ఏ విధంగా తినాలి, ఏ విధంగా త్రాగాలి, ఏ విధంగా అనుభవించాలి అని చెప్పేసి ఆలోచనలు విస్తారంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షమై ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అనగానే ఒక్కసారిగా తన మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. అంటే ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. చాలామంది చూడండి తమ జీవితంలో దేవుడు ఒకసారి షాక్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి మైండ్ సెట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏదో ఒక విధంగా మరి షాక్కి గురి చేస్తాడు. ఎందుకంటే మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి, వాస్తవాన్ని గమనించాలి, వాస్తవానికి దగ్గరగా జీవించాలని దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ఇతను ఎంతో ప్రయాసపడ్డాడు. ఎక్కడ కూడా ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని దీవెన ఉంది అని ఎక్కడ కూడా దేవుని గురించి సాక్ష్యం చెప్పట్లేదు. చాలామంది చూడండి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉంటారు. మరి సంఘంలో కూడా నిలబడ్డప్పుడు నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నాకు ఉద్యోగం వచ్చింది అని చాలామంది చెప్తారు. అంతేగాని దేవుడు నన్ను దీవించాడు, దేవుని వల్ల నేను ఉద్యోగం పొందుకున్నాను అని చాలామంది చెప్పకుండా ఎప్పుడు కూడా తమ కుటుంబం గురించి తమ గురించి గొప్పగా చెప్తున్నాను అని ఎక్కడ కూడా మరి దేవుని గురించి వాళ్ళు మాట. కాబట్టి మనం ఈ వాక్యం ద్వారాగా మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనమేమైనా ధనవంతుడి యొక్క మైండ్ సెట్ మనకు ఉందా? అటువంటి ఆలోచనలు ఉంటే దాన్ని విరమించుకొని దేవుని దగ్గరగా జీవిస్తూ, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని మరి ఆయన కొరకు ఉపయోగించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఈ మట్టి దేహంతో ఆయన మహిమపరచాలని దేవుని వాక్యం సజీవ యాగంగా మనకున్న సమయాన్ని, మనకున్న ధనాన్ని ఆయన కొరకు మనం ఖర్చు పెట్టగలిగితే కంపల్సరీగా దేవుడు అటువంటి వారిని ఆయన రాజ్యంలోనికి తీసుకుంటాడు. అంతేగాని మరి ధనవంతుడి యొక్క మైండ్ ఉన్న వ్యక్తిని ఎక్కడ దేవుడు తీసుకోడు. అందుకే మనం యవన కాలం ఉందే మనం దేవుని మహిమపరచాలి, యవన కాలం ఉందే దేవుణ్ణి తెలుసుకోవాలి. చాలామంది యవన కాలంలో మరి ఇష్టానుసారంగా జీవిస్తూ చివరిలో మరి దేవుని కాడికి వస్తారు. నిజంగా అటువంటి జీవితం వలన దేవునికి మహిమ రాదు. ఎప్పుడైతే మరి యవన కాలం ముందు ఆయన తెలుసుకొని ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తే తప్పకుండా దేవుడు అటువంటి వారిని ఆయన సింహాసనం ముందు ఆయన కూర్చోబెట్టుకుంటాడు. అటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. లేకపోతే మనం కూడా దేవుడు వెర్రివాడ ఒకసారి వాస్తవాన్ని తెలుసుకో, వాస్తవాన్ని గమనించు, వాస్తవానికి దగ్గరగా జీవించని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ద్వారా ఆయన దర్శిస్తూ ఉన్నాడని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళకున్న ఆశని బట్టి, అందాన్ని బట్టి, పేరుని బట్టి, అధికారాన్ని బట్టి, హోదాని బట్టి వాళ్ళు విస్తారంగా ఆలోచిస్తారు. ఎక్కడ కూడా మరి దేవుని తెలుసుకోవాలి, మరి ఆయన్ని ఘనపరచాలి, రక్షణ పొందుకోవాలి, మరి యేసుక్రీస్తు వారు ఎవరు, మరి ఆయన నమ్ముకుంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగితే తప్పకుండా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన రక్షకుడు. తప్పకుండా మన జీవితాన్ని మరి పరలోక రాజ్యంలో తీసుకునే అవకాశం ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి తండ్రి, ఇప్పుడు దాకా తండ్రి వాక్యం ద్వారాగా మమ్మల్ని దర్శించావు ప్రభువా. ధనవంతుడు ప్రభువా, అదిగో నా ప్రాణంతో అనేక సంవత్సరములు తినాలి, త్రాగాలి అని ఆలోచించాడు ప్రభువా. అయితే మీ వాక్యం జ్ఞాపకం చేస్తే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నానని చెప్పేసి మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మా యొక్క జీవితంలో ప్రభువా మీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయమని, ముఖ్యంగా మా యొక్క ఆలోచన మార్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన మీరు చేసుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు.